వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లడానికి సిద్ధమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల అన్ని అబద్ధాలే చెప్పారన్నారు మంత్రి తుమ్మల. అధికార పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలంటూ నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేశారు కాళేశ్వరం అని చెప్పి పెద్ద ఆయన చెప్పారు. క్యాబినెట్ అప్రూవల్కి కాళేశ్వరం ప్రాజెక్టు నాకు తెలిసి ఎప్పుడు రాలేదు. క్యాబినెట్ అప్రూవల్ కూడా పొందలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తోటే అది అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశాలు రెండూ కూడా వాస్తవానికి దూరంగా ఉండటమే కాకుండా ఆ సబ్ కమిటీలో నేనున్నా కాబట్టి దానికి నన్ను కూడా బాధ్యుని చేయాలనే ఈ కాళేశ్వరానికి లింక్ చేసి చెప్పినట్లుగా నేను భావించాల్సి వస్తుంది. అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసిన సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించడం నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ కుటుంబాన్ని పాత బీఆర్ఎస్ పార్టీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటి కూడా ఈరోజు సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం అనేది మా వైపు నుంచి ప్రజల ద్వారా ఈ భారతీయ జనతా పార్టీ